నా పేరు జగన్నాథ్. మా విలేజ్ మిటల్కుంట, నేల్కల్ మండలం. ఇంచుమించు 20-25 ఏళ్ల సార్లు చేస్తాం కుసుమ పంట. కాకపోతే ముళ్ళుండడం వల్ల లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉంటుంది. మనకు యంత్రాలు ఉంటేనే కుసుమరాజు చేయాలని అనుకుంటాము. అది లేకపోతే ఇబ్బంది అవుతుంది. పంట వచ్చినాక మిషన్ గురించి నెంకడం చేయడము చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. దీనికి ఇక మిషన్ ఉండి అంటే మాత్రం అనుకూలంగా ఉంటుంది, దిగుబడి బాగానే ఉంటుంది, మనకు పెట్టుబడి తక్కువ ఉంటుంది, పంట దిగుబడి బాగుంటుంది, మన ఇంట్లో తినడానికి దాని ఆయిల్ మంచిగానే ఉంటుంది అనమాట కుసుమ పంట. మనకు ఇది ఒత్తుగా అయినందువలన జర పైరలు తక్కువ వచ్చాయి. దీనికి పాటిగా ఉండింటే పంగలు బాగా వస్తుండే, కాయ దొడ్డుగా సైజు పెరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రం డిటిఎస్ ఆఫీసర్లు మేడాలు వాళ్ళు వస్తారు, వచ్చి మాకు విత్తనాలు వాళ్ళే ఇచ్చిండ్రు, పెట్టిన వాళ్ళే. అప్పుడప్పుడు మాకు ఏమైనా డౌట్ వచ్చి అడిగితే ప్లాట్ వరకు వచ్చి వాళ్ళు చూస్తారు, చూసి ఇది వచ్చింది, ఇది వ్యాధి వచ్చింది, ఇది మందులు కొట్టుకోండి అని చెప్తారు. ఏ పని మరంటే బెల్లం కషాయము అవి ఇచ్చి మాకు పంట దిగుబడి రావడానికి మంచిగా సహాయపడ్డారు. ఇక అప్పుడప్పుడు మల్లారెడ్డి కాలేజ్ పిల్లలు స్టూడెంట్లు వస్తారు, వచ్చి వాళ్ళు మంచిగా సాయం చేసారు. తెలియని దాన్ని మమ్మల్ని అడిగినారు, మాకు తెలియంది వాళ్ళు చెప్పారు. అన్నిటితో మంచిగా ఉన్నది. కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళిన సీడ్ ఉన్నది. ఇది దీనికి ఒకసారి దున్ని తర్వాత బోధ కోసి మొలక పెట్టుకున్నాము. ఇప్పటికి ఎకరాకు ఇంచుమించు 20 బస్తాల దాకా వెళ్ళొచ్చు అనేది ఆశ ఉన్నది. ఇంకా రాశి అయితే కాలేదు, అయిన తర్వాత దీని దిగుబడి అనేది పక్క మనకు తెలిసిపోతుంది. 2 ప్యాకెట్ల విత్తనాలు ఇచ్చారు, 8 కేజీలు. జర ఒత్తుగా పెట్టుకున్నాం, మొలక సన్నంగా ఉన్నది. కాయనకర కానీ ఎకరన్నరకు 30 ప్యాకెట్ల దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. ప్లాట్ 7 నుంచి 6 వరకు దాకా ఉంటుంది.